వెంకటరెడ్డి గారు, అబద్ధాలను బలంగా చంద్రబాబు చెప్పడం, లోకేష్ చెప్పడం, ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయటం, దీనివల్ల చాలా నష్టపోయాను. నేను ఇంతకు ముందే అన్నాను, ఇప్పటికీ ఇదే వాళ్ళ ఆయుధం. మీ పైన ప్రయోగిస్తున్నటువంటి ఆయుధం ఏంటంటే, మీతో యుద్ధానికి వాళ్ళు వాడుతున్నది ఫేక్ ప్రచారం. ఈరోజు జనసేన కార్యకర్తను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కాళ్ళు కీళ్ళు అన్నీ ఇంచేసి బాగా లాఠీలతో కొట్టి నడి రోడ్లో ఆడేదో పెద్ద ఉగ్రవాదో తీవ్రవాదో అయినట్టు రేప్ కేసులు ఏదో ఉన్నట్టు అతని మీద ఆ విధంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. అతన్ని మళ్ళీ మీ పార్టీకి అంటగట్టారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రామనాథానికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఇది నేర్చుకున్నటువంటి విద్య కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం బిగిన్ అయినప్పటి నుంచి తర్వాత మెల్లిగా రామారావు గారి దగ్గరికి వెళ్ళే ముందు చేసినటువంటి కొన్ని విన్యాసాలు, తర్వాత రామారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దించడం కోసం ఇదే ఫేక్ ప్రచారాన్ని వాడాడు. లక్ష్మీపార్వతి గారిని అదే బూచిగా చూపించి, సో ఆయన రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్ లేపించి, రామారావు గారిని స్త్రీలోల్డ్ అంటూ అసహ్యంగా రాపిచ్చి, ఏ విధంగా ఫేక్ ప్రచారాలు చేసి ఆ పార్టీని జయప్రదంగా లాక్కున్నాడో మనం అందరం చూసాం. ఆ పార్టీని జయప్రదంగా ఎలా సాధించాడో మనం చూసాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే కంటే ముందు ఇదే ఫేక్ ప్రచారం, అసలు రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన ఫ్యాక్షనిస్ట్ అని ఇలాంటి ముద్రలేసి వాళ్ళ పత్రికతో రాపిచ్చాడు ఈనాడుతో. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సెలయేళ్లు పారుతా ఉన్నాయి బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర, అదేంటి నెమలలు నృత్యాలు ఇస్తా ఉన్నాయి అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ నృత్యం చేస్తుంటే ఈయనేదో అక్కడ డ్యాన్స్ చేసి వచ్చినట్టుగా రాశారు. ఏది మొత్తం అలాంటి ఫేక్ ప్రచారాలు మీరు అంతకంటే ఎక్కువ రాశారు. నేను చాలా తక్కువ చెప్పి మీరు అబ్జర్వ్ చేశారు లేదు చేసి ఎలాగోలా ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని అధికారంలో రానియకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఏం ప్రచారం చేశారు, అరే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రెండోసారి వచ్చాడు, తర్వాత ఆయన కొద్ది రోజులకు చనిపోవడం జరిగింది. జగన్ గారు ఏదైతే జగన్ గారికి ఫాలోయింగ్ చూడగానే 1,00,000 కోట్లు అని ఒక ముద్ర వేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరితో ఒక కోర్ కమిటీతో మీటింగ్ అయ్యి మనం 10,000 కోట్లు అని చెబుదామని ముందు వాళ్ళు ఎవరు అన్నారంట. 10,000 కోట్లు అయితే జనాలకు ఎక్కదు, 1,00,000 కోట్లు అంటే ఎక్కిద్ది అని దానికి కూడా కమిటీ వేసి మరి నిర్ణయించారు ఎలా ఫేక్ ప్రచారం చేయాలని. పొలిట్ బ్యూరో ఫేక్ ప్రచారానికి పొలిట్ బ్యూరో కమిటీ చేసి మొత్తం కూర్చొని రౌండ్ టేబుల్లో డిస్కషన్. జగన్ గారి మీద ఏ ముద్ర వేయాలి, ఆ ముద్ర వేయాలంటే ఎట్లా, అవినీతి ముద్ర వేయాలంటే 10,000 కోట్లు అంటే నమ్ముతారా, నమ్మరు. 1,00,000 కోట్లు అందాం, బిగ్ ఫిగర్ కదా. ఇలా 5 ఏళ్ళు నడిపారు. మీరు అబ్జర్వ్ చేయండి, జగన్ గారి మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని. తర్వాత సిబిఐజేడి లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 1,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన దాని మీద ఏదైతే విచారణ జరుగుతుంది, జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దాని మీద ఎక్కడ అవినీతి కాదు. అదే 1,300 కోట్లు పెట్టుబడులు దానికి సంబంధించిన ఇప్పుడు డిశ్చార్జ్ పెట్టిన మీద విచారణ జరుగుతుంది ప్రజెంట్. సో ఎంతెందుకు దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వరుసగా 1 by 1 ఇలానే ఏదైతే జగన్ గారు మళ్ళీ అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యేని లాగేసుకొని జగన్ గారి దగ్గర ఎమ్మెల్యేలను ఎట్లా లాగేసుకున్నారు, జగన్ గారు ఏదో సైకో అని ప్రచారం చేసి ఎవరిని పట్టించుకోవడానికి ప్రచారం చేసేసి అలా నడుపుకుంటూ వచ్చారు. సరే జగన్ గారు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఏమైనా ఆగారా? 4 రోజులకు ప్రభుత్వం పడిపోతుంది, నెక్స్ట్ సీఎం ఎవరు, రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 అని విపరీతమైనటువంటి ప్రచారం. వాళ్ళు ఫేక్ లిక్కర్ అని, కల్తీ లిక్కర్, కల్తీ అదే జే బ్రాండ్లు, కల్తీ లిక్కరు, ఇలాంటి విషయ ప్రచారాలు. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన డే 1 నుంచి చూడండి, జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో మనిషి అనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? ఉన్మాది తప్ప మనిషి అనేవాడు ఎవడన్నా జంతువుల కొవ్వు అని మాట్లాడతాడా? వీళ్ళు మాట్లాడారు. జంతువుల కొవ్వు అని ఒకడు, ఇంకోటి పంది కొవ్వని, ఇంకో లేదు అలా బందుల కొవ్వని ఇంకొకళ్ళు 1,00,000 లడ్లు అయోధ్యకు తయారు చేసి పంపించారని. ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని ఎత్తుకోగానే వాళ్ళకి పొద్దున్నే లిస్ట్ ఇస్తారంట, ఈరోజు 7 అబద్ధాలని ఎలా ప్రచారం చేయాలని. ప్రతిరోజు 7 టాపిక్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక 500 యూట్యూబ్ ఛానల్ మొన్నటిదాకా ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 500 పెరిగినాయి. సో వాళ్ళకి 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఏదైతే ఒక 1000 యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళకి స్పెషల్ అనలిస్టులు అందరిని పెట్టుకొని వాళ్ళు 7 టాపిక్లు, ఈ టాపిక్ల మీద విష ప్రచారం చేయాలి రోజు. ఈ విష ప్రచారంలో భాగంగా జంతువులు కొవ్వు అంటారు. ఏదైతే జగన్ గారి అదాని మీద అమెరికాలో కేసు అయితే జగన్ గారు ఇక్కడ FBI వచ్చిన తాడేపల్లిని ప్రచారం చేశారు. అప్పుడెప్పుడు గుజరాత్లో ముంద్రా ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ దొరికితే డ్రగ్ కంటైనర్ తాడేపల్లికి లింక్ పెట్టి ప్రచారం చేశారు. వీళ్ళ ఫేక్ ప్రచారాలు ఒకటి కాదు, ఇట్లా కాదు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ITDP వచ్చిన తర్వాత ఈ ఫేక్ ప్రచారాలు ఏదైతే రోజుకో 10 ఫేక్ ప్రచారాలను వదులుతారు. మళ్ళీ దాన్ని నమ్మట్లేదని జనాలు అనక ఇంకో ఫేక్ ప్రచారాలు. నారా లోకేష్ వల్ల నారా ఫేకేష్ అయ్యాడు. ఇప్పుడు లోకేష్ పేరు తీసేసి ఫేకేష్ అని పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ ఫేకేష్ ఇప్పుడు లోకేష్ ఆధ్వర్యంలో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి లోకేష్ అలా ఫేకేష్ అయ్యాడు ఇప్పుడు.
సో అందుకని మనం ఏం చేయాలి ఇప్పుడు రెడ్ బుక్ అనేటటువంటి దాంట్లో రెడ్ బుక్ ఆయన చేతిలో ఉందన్న విషయాన్ని కూడా విస్మరించి మాట్లాడుతున్నట్టు నాకు రెడ్ బుక్ అనే దాని గురించి చెప్పే ముందు అసలు ఈ కేసుకు అందులో 3 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా మిగిలి ఉన్నాయనే జాగ్రత్తగా పెట్టుకోమని ఇంకా టైం లేదు, ఎలక్షన్ చేత 1 year ముందు వస్తుంది అంటున్నారు. 3 పేజీలు అయితే ఇంక మిగిలిన ఎప్పుడు తర్వాత జూబ్లీస్ లో చించుకోమని కూర్చొని, కానీ ఆంధ్రప్రదేశ్లో చించుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మనం వద్దాం. ఈశ్వర్ గారు, ఇది ఎఫ్ఐఆర్ 22వ తారీఖు కట్టారు. 21 జగన్ గారు పుట్టినరోజు జరిగింది. ఆ రాత్రిపూట ఇది జరిగినటువంటిది. అది కూడా ఏం జరిగింది, వీళ్ళల్లు 2 పక్కన ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 152/2025 22/12/2025 ఉదయం పూట కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టారు. అసలు ఎఫ్ఐఆర్ కట్టాలంటే సుప్రీంకోర్టు రూల్స్ ఏంటి? సుప్రీంకోర్టు రూల్స్, ఆమె కంప్లైంట్ ఇచ్చింది 10 గంటలకి. 10 గంటలకు ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు దీంట్లో చూపించారు. 11 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఫుల్ స్క్రీన్ తీసుకోండి. సుప్రీంకోర్టు రూల్స్ ఏంటి? ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే 14 రోజుల లోపు డిఎస్పీ ఆధ్వర్యంలో వెళ్ళి ఏదైతే ప్రాథమిక విచారణ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలి. ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి గంటలో విచారణ జరిగిపోయిందా? కంప్లైంట్ ఇచ్చింది 10 గంటలకు కంప్లైంట్ ఇచ్చింది 22/12/2025 10 గంటలకి. దీంట్లో మీకు చూస్తే ఇదిగోండి, ఇక్కడ జూమ్ చేస్తే కనపడుద్ది. 10 గంటలకు ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టిన టైం చూడండి. ఉదయం కంప్లైంట్ ఇచ్చిన గంట ఆమె తెలిసి పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయటికి వెళ్ళి ఉండదు. కంప్లైంట్ ఇచ్చి రాసుకొని ఎఫ్ఐఆర్ అన్ని అక్కడే తయారు చేసి ఏమన్నా 11:30కి ఏమన్నా ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని కానీ ఎక్కడా లేదు. ఈ కంప్లైంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని కానీ లేదంటే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లని కానీ ఎక్కడా లేదు. సో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఎమ్మంటనే ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పుడు దీన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలి. ఎందుకు అంటగట్టాలనుకున్నారు? మొన్న మెడికల్ కాలేజీలు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ 1,000 సంతకాలంటే 1,000 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిని. అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏదైతే తెలుగువారు ఉన్న ప్రతి చోట అదొక పాయింట్. అది జరగగానే ఇమీడియట్గా జగన్ గారి బర్త్డే వచ్చింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు జగన్ గారి బర్త్డేని అంగరంగ వైపుగా జరుపుకున్నారు. మీరు కొన్ని వీడియోలు చూడండి, పొలాల్లో పనిచేసుకునేటటువంటి కూలీలు, మహిళా కూలీలు, వాళ్ళు కేక్ కట్ చేసుకొని అక్కడ కూడా జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని ఇళ్లలో అయితే వాళ్ళు 4 5 ఇంట్లో వాళ్ళే కేకులు తీసుకొని కట్ చేసుకొని అక్కడే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అందుకని ఏం చేయాలి, దీన్ని ప్రచారం చేయాలి వైఎస్ఆర్సీపీ మీద. అందుకని ఏం చేశారు, ఒక టార్గెటెడ్గా అసలు పోలీసులు ఇచ్చిన నోటు చూస్తే సార్ సిగ్గుతో పోలీస్ డిపార్ట్మెంటు తలదించుకోవాల్సిన సిగ్గుతో మీరు ఇక్కడ ఏమన్నారు, అరాచకాలను సహించేది లేదని చెప్పి డిఎస్పీ కదిరి రూరల్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శివనారాయణ స్వామి హెచ్చరించాడు. మేము హెచ్చరిస్తా ఉన్నాం నిన్ను కదిరి డిఎస్పీ గారిని, అరాచకాలను సహించేది లేదన్నావు కదా. ఏం అరాచకం? అసలు మీరు చేస్తున్నది ఇది అరాచకం కదా? ఎవడు వెళ్ళి విచారణ చేసి వచ్చాడు? అసలు మీకు ఏం తెలియకుండా వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎట్లా మాట్లాడారు? అసలు జరిగిందేంటి? దీంట్లోనే మీకు అర్థమైంది. ఫిర్యాదు పేరు అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ పేరు శ్రీమతి పొప్పాల సంధ్యారాణి, భర్త పొప్పాల గిరీష్ బాబు, ముత్యాలవారిపల్లి గ్రామం, తనకల్ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. ముద్దాయి పేరు పొప్పాల అజయ్ దేవ్, ఏమేం పొప్పాల సంధ్యారాణి, ఇతని పేరేం పొప్పాల అజయ్ దేవ్, సేమ్ ఊరు, ఇంటి పక్కనే. ఎక్కడ విషయం రాయకుండా చాలా ఇంటి పక్కనే అండి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూడండి, రాత్రి 7:30 గంటల సమయంలో ముద్దాయి పొప్పాల అజయ్ దేవ్, అతని తండ్రి అంజనప్ప మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తమ ఇంటి ముందర సిమెంట్ రోడ్డు పైన కేకును కోసి వారి ఇంటి ముందర సిమెంట్ రోడ్డు పైన పెద్ద టపాసులు పేల్చారు. ఎవరు ఎవరివి? జగన్ గారి పుట్టినరోజు వేడుకలు. అది రాయలేదు ఇక్కడ, రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయినందున రాత్రి 7:30 గంటల సమయంలో ముద్దాయిలు పొప్పాల అజయ్ దేవ్, తండ్రి అంజనప్ప, ఇది ఎవరైతే ఇప్పుడు ఈ గర్భవతి ఉన్నారో గర్భిణి, ఆ గర్భిణి గారి ఇంటి ముందు కాదు, వాళ్ళ ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నారు. ఎవరైతే పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారో అది కూడా రాశారు. ఇక్కడ చూడండి, సిమెంట్ రోడ్డు మీద ఇంటి ముందర ఎవరిది, వారి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద పెద్ద టపాసులు పేలి, అవి పేలి పెద్ద శబ్దం వచ్చింది. అందుకు సంధ్యారాణి రోడ్డు మీదకి వచ్చి ముద్దాయిలతో నేను గర్భవతిని, ఇక్కడ టపాసులు పేల్చవద్దని చెప్పింది. అందుకు ముద్దాయిలంట బండ బూతులు తిట్టారంట, దీన్ని సంపురా అని అరిశారంట, కట్టె తీసుకొచ్చి సంధ్యారాన్ని కొట్టినారంట, గొంతు పట్టుకొని గోడకు నెట్టి ఆమె గర్భవతి అని తెలిసి కూడా ఆమెను గర్భంలో శిశువుని చంపాలనే ఉద్దేశంతో సంధ్యారాన్ని కడుపు మీద కాలితో బలంగా తన్నినారు, కింద పడిపోయింది. సార్ గర్భిణిని బలంగా తంతే లోపల శిశువుకి అయింది కదా, ఏం అవ్వలేదు అంటే ఆమె తనలేదని అర్థం కదా. కట్టెబెట్టి కొట్టారంట.
గర్భిణిని కట్టబెట్టి కొట్టి ఇది చేస్తే ఆమె డాక్టర్ రిపోర్ట్ ఇచ్చింది ఏం కాలేదు, చాలా సేఫ్గా ఉన్నారు, అసలు ఏం బిడ్డకు అసలు ఇంచుతు కూడా ఏం కాలేదని. అంటే ఆ కడుపు మీద ఎక్కడ గాయాలైనట్టు కూడా ఇవ్వాల. సో అంటే కొట్టలేదనగా దానికి అర్థం. అంటే అక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరూ ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఇంటి పేరు, ఒకటే సామాజిక వర్గం. అయితే ఇక్కడ చూడండి, దీన్ని కులం కూడా తీసుకొని వచ్చారు చూడండి. గర్భిణిపై దాడి హేయం, ఎంఆర్పిఎస్ నాయకులు రంగంలో దింపారు. ఎమ్మటనే చంద్రబాబు గారు తెలివి మామూలు తెలివి కాదు. ఎంఆర్పిఎస్ ఏ నాయకులు, జిల్లా, నియోజకవర్గం, పట్టణ ముగ్గురు దించారు లైన్లోకి. దించి ఎంఆర్పిఎస్ నాయకులు ఖండించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. వాళ్ళు ఎంఆర్పిఎస్ఏ, వీళ్ళు ఎంఆర్పిఎస్ఏ. ఎవరైతే గర్భిణి వాళ్ళిద్దరూ ఒకటే కుటుంబానికి సంబంధించి ఇద్దరు సేమ్ సామాజిక వర్గం, కానీ ఇక్కడ ఎంఆర్పిఎస్ ఖండించారని అక్కడ లోకల్ పేపర్లో వేపిస్తారు. సో ఇంత దారుణం సార్. అంటే ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే బాగా జరిగింది కాబట్టి కొంతమంది మీద కేసులు పెట్టేసి వైఎస్ఆర్సీపీ అని నెప్పవేసేస్తే అయిపోయింది అని. వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్సీపీ, ఇతను వైఎస్ఆర్సీపీలో ఒక్కరోజు కూడా లేడు. సో ఇతను క్లియర్ గా జనసేన వైపు తిరుగుతా ఉన్నాడు. జనసేన అజయ్ అనేటటువంటి ఎవరైతే ఎంపీటీసీ నిన్న దీనికి సంబంధించి ఆయనకి స్ట్రిక్ట్ గా వార్నింగ్లు వచ్చి ఉన్నాయి, అయినా కూడా అతను తగ్గకుండా ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టాడు. చూడండి సార్, అన్యాయంగా ఒక మనిషి ప్రాణం పోకూడదు, ఒక కుటుంబం రోడ్డున పడకూడదు, నాకు నా రాజకీయ భవిష్యత్తు కన్నా ఒక మనిషి ప్రాణం ముఖ్యం, కాస్త లేట్ అయినా సత్యం అందరికీ తెలుస్తుంది. రెండోది వచ్చేటప్పుడు ఒక్క నిమిషం, జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ మరే పార్టీ అభిమానులైనా మీరెవరో తెలియని మీ నాయకుల కోసం మీతో పాటు బతికే ఊరి వాళ్ళతో శత్రుత్వాలు పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోకండి. 2 రోజులు అన్నం లేకపోయినా బతకగలరు, కానీ రాజకీయం చేయకుండా బ్రతకలేని రోజులు వచ్చేసాయి. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సామాన్యుల కుటుంబాలు బలవుతున్నాయి. క్లియర్ గా ఈరోజు ఆ సామాన్యుడైనటువంటి ఆ జనసేన కార్యకర్త కుటుంబాన్ని బలి చేస్తా ఉన్నారు. హత్యాయత్నం కేసు పెట్టారు సార్.